హలో గైస్, వెల్కమ్ టు పవన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి వీడియోలో ఏంటంటే ఇంటర్ అండ్ పాలిటెక్నిక్ 10th తర్వాత ఏది చేయాలి, ఏ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇంటర్ ఎలా ఉంటుంది, ఇంటర్ పాలిటెక్నిక్ ఎలా ఉంటుంది, ఇంటర్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, పాలిటెక్నిక్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఏది తీసుకుంటే జాబ్స్కి ఎక్కువ వెళ్తాం, బీటెక్ చేయాలంటే ఏది తీసుకుని బీటెక్ వెళ్తే బాగుంటుందని ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే వీడియోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అయితే కాండి. అలాగే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే పాలిటెక్నిక్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళైతే మన ఛానల్ అయితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఏపీఎన్టీఎస్ పాలిటెక్నిక్ రిలేటెడ్ వీడియోస్ అన్ని మన ఛానల్ అయితే కంపల్సరీ అయితే అప్లోడ్ చేస్తాం. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మీకైతే ఇమీడియట్గా అయితే వీడియో అయితే చేస్తాం. ఇక వీడియోకి వెళ్తే ఫస్ట్ అయితే ఇంటర్ గురించి అయితే మాట్లాడగలను. ఇంటర్ అనే 2 years కోర్స్ అనేది ఉంటుంది. ఏమేమి కోర్సులు అంటే ఎంపీసీ, బైపీసీ అయితే ఉంటుంది, హెచ్ఈసీ, సిఈసీ అని ఉంటుంది. ఎక్కువ స్టూడెంట్స్ తీసుకునేది ఏంటంటే ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ అయితే వదిలేయండి, ఎందుకంటే వాళ్ళు మెడికల్ సైడ్ వెళ్తారు కాబట్టి వాళ్ళని అయితే వదిలేయండి. ఇప్పుడు మెయిన్గా అయితే ఎంపీసీ అయితే తీసుకుందాం. ఎంపీసీలో ఏంటంటే 2 years కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉంటుంది. ఆ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది బాగా మీకైతే గ్రిప్ అయితే ఉంటుంది. ఇంటర్ తీసుకున్న వాళ్ళకి, పాలిటెక్నిక్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉండదు. అంటే 1 year ఉంటుంది వాళ్ళకి, 1 year కానీ అప్పుడు బేసిక్ అండ్ అప్లైడ్ అయితే ఉంటుంది. అదే పాలిటెక్నిక్ టాపిక్ చెప్పేటప్పుడు మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి ఇక మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయినా, ఎస్ఏ పోస్ట్ అయినా, కానిస్టేబుల్ అయినా మీరైతే మంచిగా అయితే ఎగ్జామ్స్కి అయితే అటెండ్ చేయొచ్చు. ఇక పాలిటెక్నిక్ విషయానికి పోతే, పాలిటెక్నిక్ అనేది మొత్తం 3 years కోర్స్ అయితే ఉంటుంది. ఈ 3 yearsలో మీకు 6 సెమ్స్ అయితే ఉంటుంది. 6 సెమ్స్ అంటే సెమ్కి ఒక 5 subjects అయితే ఉంటుంది. ఈ 5 subjects అంటే మీకైతే క్లారిటీగా అయితే ఇప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్లో అయితే 2 సెమ్స్ అయితే ఉంటాయి. సెకండ్ ఇయర్లో 2 సెమ్స్ అయితే ఉంటాయి. ఫైనల్ ఇయర్కి వెళ్తే 1 సెమ్ అయితే ఉంటుంది. అండ్ 1 సెమ్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పాలిటెక్నిక్ వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మీకు అయితే ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే 2 సెమ్స్లో అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ అయితే బేసిక్ ఉంటుంది, సెకండ్ సెమిస్టర్ అయితే అప్లైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్ ఏంటంటే మీకు ఇంటర్ వాళ్ళకంటే ఇక్కడ వేరేలాగా ఉంటుంది. మ్యాథ్స్ అయితే ఇక్కడ అప్లైడ్ అంటే ఫార్ములాస్, ఇక మెథడ్లు అయితే తేడా వేరేలాగా అయితే ఉంటుంది. ఇక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి చూసుకుంటే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఒక బ్రాంచ్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఈ బ్రాంచ్ సబ్జెక్ట్ అంటే మీరు ఏ యొక్క బ్రాంచ్ తీసుకుంటారో, అంటే ఏ కోర్స్ తీసుకుంటారో ఆ కోర్స్ యొక్క ఫస్ట్ సెమ్లో అయితే ఒకటి ఉంటుంది ఒక సబ్జెక్ట్, సెకండ్ సెమిస్టర్లో అయితే ఇంకో బ్రాంచ్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వెళ్తే 2 సెమ్స్ అయితే ఉంటుంది. మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దాని యొక్క కోర్ మొత్తం మీకు సెకండ్ సెమిస్టర్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్కి వెళ్తే మీకైతే ఒక సెమిస్టర్ ఉంటుంది. ఆ యొక్క సెమిస్టర్లో మీకు ప్రాజెక్ట్స్ ఎందుకు ఇంకా బాగా డీప్గా అయితే మీకైతే కోర్స్ అయితే అంటే మీ రిలేటెడ్ కోర్స్ గురించి అయితే ఉంటుంది. అండ్ 1 year ట్రైనింగ్ 6 months ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆ 6 month ట్రైనింగ్ అనేది మీ కాలేజీలో ఒక కంపెనీకి అయితే పంపిస్తారు. అక్కడ ఒక వర్క్ అనేది మీరే చేయాలి. ఆ వర్క్ చేసినందుకు మీకు అయితే సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకుని ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటారో ఈ డిప్లొమా సర్టిఫికేట్ తీసుకుని పోయినా జాబ్స్ అయితే చేసుకోవచ్చు. మీకైతే ఇప్పుడైతే ఎన్ని సెమిస్టర్లు ఉంటాయి, ఎలా ఉంటుంది అనే క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసుకుంటే జాబ్స్ పరంగా చూసుకుందాం. ఇక్కడ జాబ్స్ పరంగా ఏంటంటే ఇంటర్ తీసుకున్న వాళ్ళకైతే మెయిన్ చాలా జాబ్స్ ఉంటాయి. ఇంటర్ అండ్ బీటెక్ చేస్తే చాలా జాబ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క జాబ్ అయితే ఇంటర్ వాళ్ళకి అయితే ఉంటుంది. పాలిటెక్నిక్ వాళ్ళు అయితే కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఎందుకంటే పాలిటెక్నిక్ వాళ్ళు అంటే టెక్నికల్ సైడ్ అయితే ఎక్కువ అయితే ఉంటాయి. అండ్ ఇంటర్ చూసుకుంటే మీరు ఎక్కువైతే ఎస్ఐ, కానిస్టేబుల్ చాలా జాబ్స్ అయితే ఇంటర్ కల్లా అయితే ఉంటాయి. పాలిటెక్నిక్ కల్లా కానీ చాలా ఉంటాయి. మీరు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాంటివి అయితే రాయదు కాదు, ఇంటర్వ్యూలో అయితే కంపల్సరీ అయితే రాసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఇంటర్వ్యూకి అయితే బాగా గ్రిప్ అయితే ఉంటుంది. ఇక పాలిటెక్నిక్ వాళ్ళు చూసుకుంటే మీకు అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అందుకని అయితే చదువుతున్నాను. నెక్స్ట్ చూసుకుంటే పాలిటెక్నిక్ వాళ్ళకనే
ఎక్కువ టెక్నికల్ జాబ్స్ అయితే వస్తాయి. మీరు పాలిటెక్నిక్ చేసైనా జాబ్స్ అయితే తీసుకోవచ్చు, కానీ మీకు శాలరీ అనేది తక్కువ ఉంటుంది. అలా పాలిటెక్నిక్ చేసుకుని బీటెక్ చేస్తే మీకు ఇంటర్వ్యూలతో పాటు అయితే ఉంటుంది. ఇంటర్వ్యూలకి ఏంటంటే మీరు ఇంటర్ చేసి బీటెక్కి వెళ్తే మీకు సాఫ్ట్వేర్ సైడ్ అయితే మంచిగా అయితే ఉంటుంది. ఇక పాలిటెక్నిక్ కాలేజ్ అయితే వెళ్తే మీరు ఎక్కువ టెక్నికల్ సైడ్ ఉంటారు కాబట్టి మీకు టెక్నికల్ జాబ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. మీరు పాలిటెక్నిక్ సైడ్ అయినా పాలిటెక్నిక్ చేసినా కూడా మీరు సాఫ్ట్వేర్ జాబ్స్కి అయితే ఎలిజిబులే. నెక్స్ట్ చూసుకుంటే అసలు పాలిటెక్నిక్ మీరు ఒకవేళ బీటెక్ పోయినాకో బీటెక్లో ఇంటర్ అయినా బీటెక్ అంటే పాలిటెక్నిక్ చేసిన చూసుకుంటే ఇక్కడ ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందంటే మీకు పాలిటెక్నిక్ కాలేజ్ అయితే ఎక్కువ నాలెడ్జ్ అయితే గెయిన్ అయితే చేస్తారు. ఎందుకంటే ఇంటర్తో పోలితే పాలిటెక్నిక్ కాలేజ్ అనేది ఎక్కువ నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కాడి నుంచే ఒక బ్రాంచ్ కోర్ అనేది చదివి వస్తారు కాబట్టి బీటెక్లోకి వాళ్ళకైతే ఎక్కువ నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఇక ఇంటర్లో చూసుకుంటే మీరు ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉంటారు కాబట్టి ఇంటర్ తీసుకుంటే మీకు అనేది ఒక 1 year అయితే కష్టం అయితే ఉంటుంది. ఇక ఒక చిన్న ఎగ్జాంపుల్ చదువుతాయి. ఇప్పుడు ఎక్కువ నడిచేది సి ప్రోగ్రామ్ అనుకున్నాం. ఈ సి ప్రోగ్రామ్ అనేది పాలిటెక్నిక్ డిప్లొమా పాలిటెక్నిక్ సైడ్ వెళ్తే ఈ సి ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. వీళ్ళకి ఒక సి ప్రోగ్రామ్ తర్వాత మీకు ఒక ఏదైనా ఏ బ్రాంచ్ తీసుకుంటే ఆ బ్రాంచ్ అలాగే బీటెక్కి వెళ్ళాలనుకో ఆ యొక్క సి ప్రోగ్రామ్ని బీటెక్లో ఉంది. ఇప్పుడు ఇంటర్వ్యూలకనే సి ప్రోగ్రామ్ అయితే లేదు. వాళ్ళకన్నీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండదు. సి ప్రోగ్రామ్ అంటే తెలియదు. ఇక్కడ డిప్లొమా పాలిటెక్నిక్ చేసే వాళ్ళు అయితే సి ప్రోగ్రామ్ అంటే వాళ్ళకన్నీ కొంచెం అయితే గ్రిప్ అయితే ఉంటుంది. ఇక్కడ సి ప్రోగ్రామ్ అంటే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు అయితే సి ప్రోగ్రామ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే తొందరగా ఎక్స్ప్లెయిన్ అంటే అర్థమైతే చేసుకుంటారు. ఎంపీసీ చేసిన వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా మీరు గెయిన్ చేసుకోవాలి. అయితే మంచిగా అర్థమైతే మాత్రం మీకు కానీ కంపల్సరీ అయితే అర్థమైతే అయింది ఆ ప్రోగ్రామ్ అనేది. నెక్స్ట్ చూసుకుంటే అసలు పాలిటెక్నిక్లో ఏ బ్రాంచ్లు ఉంటాయి అనేది ఇవి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాలిటెక్నిక్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మీకు బ్రాంచెస్ అంటే కోర్సెస్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మెకానికల్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్, ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషను, ఎలక్ట్రికల్, EEE, సివిల్, ఆటోమొబైల్, సిఎస్సి, ఈ చాలా ఉంటాయి బ్రాంచ్లు అనేది. ఇప్పుడు సపోజ్ మీరు పాలిటెక్నిక్ చేసిన స్టూడెంట్ అయితే కంపల్సరీ చాలా యూజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మెకానికల్ స్టూడెంట్ తీసుకుంటే ఎక్కడైనా ఏదైనా చేయాలన్నా చిన్న పనైనా మీ ఇంట్లో కానీ బయట కానీ ఒక మెకానికల్ స్టూడెంట్ అయితే కావాలి. ఇక ఈసీ స్టూడెంట్ తీసుకుంటే ఈ కమ్యూనికేషన్ డెవలప్ కావాలంటే కంపల్సరీ ఈసీ స్టూడెంట్ అయితే కావాలి. EEE ఒక ఎలక్ట్రిక్ అంటే కరెంటు తయారు కావాలి, కరెంట్ అని మూవ్ కావాలంటే ఒక EEE స్టూడెంట్ అయితే కావాలి. అండ్ సివిల్ మీరు ఏ కన్స్ట్రక్షన్ చూసుకోండి, ఒక కన్స్ట్రక్షన్ ప్లానింగ్ గీసి ఆ యొక్క కన్స్ట్రక్షన్ డెవలప్ చేయాలంటే సివిల్ ఇంజనీరింగ్ అయితే కంపల్సరీ అయితే కావాలి. అండ్ ఆటోమొబైల్ మీ యొక్క ఏదైనా ఇది ఆటోమొబైల్ అనేది బీటెక్లో అయితే ఉంటుంది, ఓన్లీ డిప్లొమా అయితే ఉంటుంది. ఈ యొక్క ఆటోమొబైల్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే మీరు ఏ కార్ అయినా ఏదైనా చూడండి అక్కడైతే మీకు ఆటోమొబైల్ స్టూడెంట్ అయితే కావాలి. ఈ యొక్క సపోజ్ కార్ తయారైందంటే ఆడ ఒక ఆటోమొబైల్ స్టూడెంట్ అయితే కంపల్సరీ అయితే ఉంటారు. ఇంకా సిఎస్సి తీసుకుంటారు. ఇంకా కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ కలిగి పోవాలంటే సిఎస్సి స్టూడెంట్ అయితే కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఏదైనా యాప్స్ డెవలప్ కావాలన్నా ఏమన్నా సిఎస్సి స్టూడెంట్ అయితే కావాలి. ఇంకా వీళ్ళకి జాబ్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి అయితే జాబ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క బ్రాంచ్కి ప్రతి ఒక్క కంపెనీ అయితే జాబ్ అయితే ఉంటుంది, అక్కడైతే జాబ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇక పాలిటెక్నిక్ ఇంటర్ చేసి మీరైతే ఎంసెట్కి అయితే వెళ్ళొచ్చు. ఇంటర్ చేసి ఎంసెట్ రాసి ఎంసెట్ మెయిన్స్ రాసి మీరైతే వెళ్ళొచ్చు. పాలిటెక్నిక్ తీసుకుంటే మీకు ఈ పాలిటెక్నిక్ తీసుకున్న వాళ్ళు అయితే ఈ సెట్ అనేది రాసి మీకైతే బీటెక్లో అయితే వెళ్తారు. ఈ బీటెక్లో పాలిటెక్నిక్ వాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్ అయితే చదవరు. పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు లాటరల్ ఎంట్రీ అంటే మీ డైరెక్ట్ సెకండ్ ఇయర్ అయితే చేరతారు. ఈ సెట్ రాసి బీటెక్ వెళ్ళిన వాళ్ళు
అదే ఇంటర్ చేసి ఎంసెట్ రాసిన వాళ్ళైతే వాళ్ళు ఫస్ట్ ఇయర్ అయితే బీటెక్ చేయాలి. పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు లాటరల్ ఎంట్రీ అయితే ఈసెట్ రాసి మీరైతే పాలిటెక్నిక్ అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే మీకు ఈసెట్ బెస్టా ఎంసెట్ బెస్ట్ అంటే నేనైతే నా సజెషన్ ఏంటంటే ఎంసెట్ బెస్ట్ అని చెబుతాను. ఎందుకంటే మీరు ఇంటర్ చేసి ఎంసెట్ రాస్తే మీకు ఒక కాలేజీలో మీకు 150 నుంచి 200 సీట్స్ అయితే ఉంటాయి ఎంసెట్ రాసి వెళ్తే. ఆ యొక్క పాలిటెక్నిక్ చూసుకుంటే వాళ్ళు ఈసెట్ రాసి లాటరల్ ఎంట్రీ అంటే సెకండ్ ఇయర్లో పోతారు కాబట్టి వాళ్ళ సీట్స్ అనేవి ప్రతి కాలేజీలో ఒక 10 to 15 సీట్స్ అయితే ఉంటాయి ఈసెట్ రాసి వెళ్ళేవాళ్ళు, బీటెక్ వెళ్ళేవాళ్ళు. ఇక్కడ కంపేర్ చేసి చూసుకుంటే ఇక్కడ ఇంటర్లో అయితే ఎంసెట్ రాసి వెళ్తే మీకు ఎక్కువ సీట్స్ అయితే ఉంటాయి కాబట్టి కంపల్సరీ అయితే సీట్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్ ఈజీ ఉంటుందా పాలిటెక్నిక్ ఈజీ ఉంటుందంటే ఇంటర్ అయితే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పాలిటెక్నిక్ అనేది చాలా టఫ్ అయితే ఉంటుంది. ఎవరైతే పూర్ ఎక్కువ చదవలేని వాళ్ళైతే ఇంటర్ అయితే తీసుకోండి కంపల్సరీ. నేను చదవగలుగుతా, నేను అన్ని సబ్జెక్టు సప్లీ లాగా తీస్తా అన్న వాళ్ళైతే పాలిటెక్నిక్ అయితే తీసుకోండి. మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఎటుంటే అటైతే వెళ్ళండి. నెక్స్ట్ చూసుకుంటే ఎన్విరాన్మెంట్ చూసుకుంటే ఇంటర్ తీసుకున్న వాళ్ళైతే మంచిగా అయితే ఉంటుంది. పాలిటెక్నిక్ తీసుకున్న వాళ్ళైతే వాళ్ళు బిహేవియర్ బట్టి అయితే వాళ్ళ ఎన్విరాన్మెంటల్ అయితే ఉంటుంది. ఇక వాళ్ళు స్టడీ అనేది నెగ్లెక్ట్ చేయకుండా పాలిటెక్నిక్ వాళ్ళు చదివితే మాత్రం మంచిగా అయితే వాళ్ళ స్టడీ అయితే మంచిగా అయితే ఉంటుంది. ఇంటర్వ్యూలు అంటే వాళ్ళు హాస్టల్లో ఉంటారు, మీరైతే కంపల్సరీ అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి అంత టఫ్ ఏమి ఉంటుంది. ఇక పాలిటెక్నిక్ వాళ్ళు అంటే 3 అంటే వాళ్ళు టెక్నికల్గా ఉంటుంది, మొత్తం చాలా హార్డ్గా ఉంటుంది. వాళ్ళైతే నేను చదవగలుగుతా అన్న వాళ్ళైతే పాలిటెక్నిక్ అయితే తీసుకోండి. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మీకు మెయిన్ అయితే నేను చెప్పేది మీకు ఎటైతే వెళ్ళాలని ఉందో అటైతే వెళ్ళండి. ఇంటర్ తీసుకోవాలంటే ఇంటర్ తీసుకుంటే పాలిటెక్నిక్ అయితే పాలిటెక్నిక్. ఎందుకంటే వేరే వాళ్ళు పాలిటెక్నిక్ వెళ్ళాలన్నారు, పాలిటెక్నిక్ వెళ్తే మీ యొక్క లైఫ్ అనేది స్పాయిల్ అయితే అయింది. మీ గోల్ ఎటు ఉంటే అటైతే వెళ్ళండి. మీరు ఏ జాబ్కి వెళ్ళాలి, ఏ కోర్స్ తీసుకుంటే మీకైతే ఆ జాబ్ అనేది త్వరగా వస్తుందని చూసుకుని అయితే వెళ్ళండి. ఈ యొక్క నా చిన్న సజెషన్ అయితే మీరైతే అర్థం చేసుకొని మీరు ఎటు సైడ్ అయితే వెళ్ళబుద్ధి ఉందో అటు సైడ్ వెళ్ళండి. రెండైతే ఇంటర్ చేసిన వాళ్ళు బీటెక్కి రావాలి, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు బీటెక్కి రావాలి. ఎందుకంటే ఇంటర్ చేసిన వాళ్ళు ఎంసెట్ రాసి బీటెక్కి వస్తారు. పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు అంటే ఈసెట్ రాసి సెకండ్ ఇయర్లో చేరుతారు. కానీ ఇంటర్ బీటెక్ 6 years ఉంటుంది, పాలిటెక్నిక్ ప్లస్ బీటెక్ 6 years అంటే ఉంటుంది. ఇక్కడ ఎవరికైతే 1 year వేస్ట్ అయితే కాదు, ఇద్దరికి సేమ్ ఇయర్స్ అయితే ఉంటాయి. 6 years. మీరైతే ఎటు వెళ్ళినా ఏం కాదు. ఎక్కువ పూర్గా ఉన్న వాళ్ళైతే స్టడీలో అయితే ఇంటర్ తీసుకోండి. నేను చదవగలుగుతా ఉన్న వాళ్ళైతే పాలిటెక్నిక్ అయితే తీసుకోండి. ఇదిగా మన వీడియో అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అయితే ఉండండి.